బేకింగ్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అండ్ మాకు గైడెన్స్ ఇస్తారా? అని చెప్పి నాకు రిపీటెడ్‌గా డీఎమ్స్ వస్తున్నాయండి. నేను ఈరోజు దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇద్దామనుకుంటున్నాను. నేనైతే బేకింగ్ ఎక్కడా నేర్చుకోలేదండి. నేను ఓన్‌గా నేర్చుకున్నాను. ట్రయల్స్ అండ్ ట్రయల్స్ ఆఫ్టర్ నేను పర్ఫెక్ట్ అవ్వడానికి నాకు 2 ఇయర్స్ పట్టిందండి. మనం ఒక దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకుంటే మనకి తెలుస్తది ఏది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. కానీ మనం అలా నేర్చుకొని వదిలేయడం వల్ల అయితే మనమైతే పర్ఫెక్ట్ అవ్వమండి. మనం ట్రై చేయగా మన ఎక్స్‌పీరియన్స్ మీద మనకు తెలుస్తాయి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ జరిగినప్పుడు ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకూడదు అని మనకి బాగా గుర్తుండిపోతదండి. అలా నేను చాలా మిస్టేక్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటూ ఆ రెసిపీస్ అన్నీ నోట్ చేసుకొని నా రెసిపీస్ అన్నీ అట్లా ఫాలో అవుతూ 2 ఇయర్స్ తర్వాత నేను చాలా పర్ఫెక్ట్ అయ్యానండి. అండ్ బేకింగ్ నేర్చుకోవడమే కాదండి, బేకింగ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ప్యాకింగ్ మెటీరియల్, రా మెటీరియల్ ప్రతి చోట దొరకవండి. అవి తెచ్చుకోవడమే చాలా కష్టంగా అనిపిస్తది. బేకింగ్ అంటే నాకిష్టము. నేను ఇది ప్రొఫెషన్‌గా చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రమే ఈ జర్నీ స్టార్ట్ చేయండి. లేదంటే చాలా టఫ్‌గా అనిపిస్తదండి. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర కేక్స్ కానీ, మన దగ్గర దొరికే ప్రతి ఐటెమ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటదండి. ఆర్డర్స్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి డీఎం చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ ఫర్